హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్రే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా ప్లేసెస్‌కి వెళ్ళబోతున్నాము. దానిలో ఫస్ట్ ది మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. బయట నుంచి ఈ డిజైన్ చూస్తుంటేనే అసలు చాలా బాగుంది కదా! ఇదంతా అరబిక్ లాంగ్వేజ్. దీని మీద అన్ని కోట్స్ రాశారనమాట. ఫ్యూచర్ గురించి, క్రియేటివిటీ గురించి. గ్రౌండ్ ఫ్లోర్‌లోంచి ఎంటర్ అయిపోతున్నాము. ఒకవేళ మెట్రోలో వస్తే ఫస్ట్ ఫ్లోర్‌కి వస్తారనమాట మీరు. ఎంత రష్ ఉందో చూడండి. మేమైతే దీనికి టికెట్ తీసుకోవట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన స్టెప్స్ ఎక్కే వరకు ఫ్రీ. దాని లోపలికి వెళ్ళనివ్వరు. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళి అన్నీ చూడాలి అంటే టికెట్ కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 3600 రూపీస్ దాకా ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను అండ్ అక్కడి నుంచి ఇది వ్యూ అనమాట. దీని లోపల కఫేస్, రెస్టారెంట్స్, గిఫ్ట్ షాప్స్ అన్నీ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఇక్కడ టీ షర్ట్ హ్యాంగ్ చేశారు కదా, దీనిది 125 దిరమ్స్ అంటే ఆల్మోస్ట్ 2800 రూపీస్ దాకా. ఇంకోటి చూసాను ఇక్కడ క్యామెల్ ఊల్తో షాల్స్ ఇవి. ఇది 260 దిరమ్స్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 7000 రూపీస్ వరకు. అంత కాస్ట్లీ. ఈ షాప్ చూస్తున్నాం కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది అండ్ ఇదంతా అక్కడి నుంచి అవుట్డోర్ వ్యూ. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్లో టోటల్ 7 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ వాటర్ రీఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, కోల్డ్, కూల్ అండ్ ఐస్ కోల్డ్ అని. నేను ఐస్ కోల్డ్ సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ లీటర్స్ అలా మనం సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా రీఫిల్ చేస్తుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలాంటివన్నీ మనం దుబాయ్లోనే చూస్తాము. ఇది చూడండి, ఇది రోబోటిక్ కాఫీ బార్. ఎవ్వరూ ఉండరు లోపల, రోబోనే మనకి కాఫీ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న స్క్రీన్ మీద మనకి ఏం కావాలని సెలెక్ట్ చేసి మనము పే చేసేస్తే దానికదే ఆటోమేటిక్గా అన్నీ ప్రిపేర్ చేసి మనకి కింద ఆ బాక్స్లో పెడుతుంది అనమాట. అక్కడి నుంచి మనం బయటికి తీసుకోవచ్చు. మేము ఉన్నప్పుడు ఎవరు ఆర్డర్ చేశారు, అదంతా షూట్ చేశాను. నాకైతే భలే అనిపించింది. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో కదా. హాట్ అండ్ కోల్డ్ కాఫీస్ రెండు ఆర్డర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ 16 దిరమ్స్ అండ్ హైయెస్ట్ 28 దిరమ్స్ ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అది ప్రిపేర్ చేస్తుంటే అందరూ చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నారు. టికెట్ తీసుకోకపోయినా ఈ ఫ్లయింగ్ రోబోట్, రోబో డాగ్ ఇవన్నీ ఫ్రీగా చూడొచ్చు మనం. Okay. Roll over. Roll over. I know. I feel like If a robot mother does. Hi, sit. Hi. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఒయాసిస్ మాల్కి వచ్చాము. దీంట్లో మ్యాక్స్ ఉంది. మన ఇండియాలో ఎలా అయితే అంటే కాస్ట్ కొంచెం రీజనబులే కదా, సో అక్కడ కూడా మ్యాక్స్లో రీజనబుల్ కాస్ట్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్లో కానీ, క్లోదింగ్లో కానీ, చెప్పుల్లో కానీ, యాక్సెసరీస్లో కానీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. దుబాయ్ మొత్తంలో ఇది ఫస్ట్ జూడియో. రీసెంట్గా లాంచ్ చేశారు. మనకి ఇక్కడ ఏవేవి దొరుకుతాయో సేమ్ అవే ఉన్నాయి అన్నీ. కాస్ట్ కొంచెం ఎక్కువ, అంటే ఒక 40-50 రూపీస్ డిఫరెన్స్ వస్తుందేమో. దుబాయ్లో ఎక్కువ అనమాట. సేమ్ మోడల్స్ మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ పర్చేస్ చేసుకోవడమే బెస్ట్. అండ్ నాకు ఒక్క టాప్ నేను హైదరాబాద్లో చూసినప్పుడు నా సైజ్ లేదు, అది లక్కీగా అక్కడ ఉండిందనమాట. అది ఒక్కటి తీసుకున్నాను. దుబాయ్లో అంత కాస్ట్లీ ఐటమ్స్ చూసి జూడియో, మ్యాక్స్ ఇవి చూసేసరికి అసలు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. నెక్స్ట్ క్రీక్ హార్బర్కి వచ్చాము. ఇక్కడ నుంచి దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్కి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాలి. దీని టికెట్ కాస్ట్ జస్ట్ 2 దిరామ్స్. అందరు ఎంత నీట్గా లైన్ ఫాలో అవుతున్నారో చూడండి. ఈ మాల్కి వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ చాలా దూరము. ఇక్కడి నుంచి అయితే అసలు జస్ట్ ఒక 5 మినిట్స్ రైడ్ అనమాట. అండ్ ఆ రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ మన టికెట్ స్కాన్ చేయాలి. ఇది ఓన్లీ 1 వే టికెట్. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అదంతా చూసేసి రిటర్న్ రావాలంటే అక్కడ మళ్ళీ ఇంకొక టికెట్ పర్చేస్ చేసుకొని రిటర్న్ రావాలి. నేను వీడియో షూట్ చేస్తుంటే మా మమ్మీకి టెన్షన్ అనమాట. అదిగో చెప్తూ ఉన్నారు, ఫోన్ జాగ్రత్త కింద పడిపోద్ది అని. అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఐకియా కూడా ఉంది, బట్ నేను దుబాయ్లో ట్రై చేశాను ఒక్కసారైనా ఐకియాకి వెళ్దామని. అంటే ఇక్కడ జనరల్గా నేను కొన్ని ఐకియా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను కదా, సో అక్కడ ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదు. రీచ్ అయిపోయాము. ఇక్కడ దిగి ఫెస్టివల్ సిటీ మాల్కి వెళ్దాం.
మిస్టర్ బీన్ షో నడుస్తుంది, భలే You ఉంది look అసలు. for him, Mr. Bean? Let's search together. Teddy, where are you? Where's Teddy? I told you no. And did you take your little bear from my room? No. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. మీరు వెళ్ళినప్పుడు తప్పక విజిట్ చేయండి, ఈవినింగ్ వెళ్ళండి, సో దట్ మీకు చాలా టైం ఉంటుంది. ఇక్కడ కిడ్స్కి చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ స్లైమ్ మేకింగ్, కలరింగ్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. మాకు ఇక్కడ ఎక్కువ టైం లేదనమాట స్పెండ్ చేయడానికి, ఎందుకంటే మేము యాట్లో డిన్నర్ బుక్ చేసుకున్నాము 7 o'clockకి. దానికన్నా ముందు కొంచెం టైం ఉంటే ఇటు వచ్చామన్నమాట. కానీ చాలా లోపల చాలా ఉన్నాయి ప్లేసెస్ చూడ్డానికి. స్టార్ట్ అయిపోయి డిన్నర్ ప్లేస్కి వచ్చేసాము. ఈయన ఏంటో ఇక్కడ తెగ రాసేసుకుంటున్నాడు. మేము యాక్చువల్లీ ప్రీ బుక్ చేసుకున్నాము, సో అది ఆ డీటెయిల్స్ చూపిస్తే ఇక్కడ టికెట్ మరి ఏంటో తెగ రాసేసుకుంటున్నాడు. అండ్ అక్కడ లైట్స్తో కనిపిస్తుంది కదా, ఇదే దీంట్లో ఇప్పుడు మనం డిన్నర్ చేయబోతున్నాం. పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ చూడండి, ఇదంతా నడిచి వెళ్ళాలి అక్కడ దాకా. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కింద కూడా సీటింగ్ ఉంది కానీ కొద్దిసేపు పైకి వెళ్ళి కూర్చున్నాను. మేము పైకి వచ్చి కూర్చోగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, మ్యాంగో జ్యూస్. టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది. చల్లటి గాలికి చల్లటి మ్యాంగో జ్యూస్. మేము అసలు బిగ్గెస్ట్ మిస్టేక్ జాకెట్స్ మర్చిపోయాం తెచ్చుకోవడము. మీరైతే కంపల్సరీ జాకెట్స్ క్యారీ చేయండి, చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. చల్లటి గాలికి మ్యూజిక్ వింటూ ఆ వ్యూ చూస్తూ ఎంత బాగుండిందో. ఈ యాట్ రైడ్ విత్ డిన్నర్ 80 dirhams. దీంట్లో అంటే కొన్ని షోస్ కూడా చేస్తారనమాట, తనూబా షో అలా. ఫుడ్ అయితే ఓకే ఉండింది, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ లిమిటెడ్ నాన్ వెజ్, ఓన్లీ జస్ట్ 1-2 కబాబ్స్ వేస్తారు అంతే. మేము యాక్చువల్లీ దుబాయ్ వెళ్ళిన ఫస్ట్ 2-3 డేస్లోనే ఇక్కడికి వెళ్ళాము. బట్ ఈ వీడియో లేట్గా పోస్ట్ చేశాను, ఎందుకో మిస్ అయింది. నేను లాస్ట్కి చూస్తే అరే ఈ వీడియో ఇంకా ఉంది కదా అనుకొని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బుర్జ్ ఖలీఫా వ్యూ చూడండి, ఇక్కడ నుంచి చుట్టూ లైట్స్తో మంచి వైబ్ ఉంది. డిన్నర్ పెద్దగా అంత టేస్టీగా లేదు కానీ ఓకే, మేనేజబుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.